ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వంలో మహిళలపై జరుగుతున్న మైనర్ బాలికలపై జరుగుతున్న అగత్యాలపై చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షుడు అంటే చంద్రబాబు నాయుడు సీఎంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారంట? చాలా బాగా తీసుకుంటున్నారమ్మా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు మహిళల కోసం ఎంతో అండగా ఉన్నారని ప్రజలందరికీ అర్థమైంది. ఇంకా ఉంటారు అండగానే. కానీ ఇప్పుడు ఈ గంజాయి బ్యాచ్, ఈ కుర్రోళ్ళు వీళ్ళు ఏం చేస్తున్నారంటే చిన్న పిల్లలను కూడా హత్యలు చేయటము, మానభంగాలు చేయటము ఇలాంటివి చేస్తున్నారు. చేసి వీళ్ళు తప్పించుకోలేక ముందుగానే ఊరేసుకొని చచ్చిపోవటము, లేకపోతే కాలువలో పడి చనిపోవటము, లేకపోతే ఏదొకటి వాళ్ళు సొంతగా నిర్ణయాలు తీసుకొని చనిపోతున్నారు. అంత దాకా దుస్థితి మీకు ఎందుకు? ఇంత తిప్పలు మీరు ఎందుకు పడాలి? ఆడవాళ్ళ జోలు ఎందుకు రావాలి? ఎప్పుడైనా సరే సీఎం చంద్రబాబు నాయుడు గారు మహిళలకి ఎంతో అండగా, ఆయన ఎప్పుడు సీఎం అయినా కానీ ఆయన ఎంతో అండగా ఉన్నారు మహిళలకి. అది తెలిసి కూడా ఈ మీ కుర్రోళ్ళు వీళ్ళందరూ ఈ గంజాయి బ్యాచ్ కానీ, ఈ మందు తాగిన వాళ్ళు కానీ, పని పాట లేని కుర్రోళ్ళు అందరూ కూడా ఇక్కడ పిల్ల కనపడితే చాలు వాళ్ళని ఏదో ఒకటి అందామా, ఏదో ఒకటి చేద్దామా అని ఉంటున్నారు. కానీ అది చాలా తప్పు, చాలా తప్పు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు చేసే పని చూసైనా సరే అమ్మో మనకెందుకు, మన చేతులతో మనం ఎందుకు చనిపోవాలి, ఇలాంటి తప్పుడు నిర్ణయాలు మనం ఎందుకు తీసుకోవాలి, వాళ్ళ మీదకు మనం ఎందుకు వెళ్ళాలి, ఆడపిల్లల జోలు ఎందుకు వెళ్ళాలి అని చెప్పేసి మీరు తెలుసుకుంటే మంచిదని చెప్పేసి మేము హెచ్చరిస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వంలో అందరికైతే మహిళల మీద అగత్యాలు చేసే వాళ్ళకైతే ఒక వార్నింగ్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ ఆడబిడ్డ జోలికి వచ్చిన ఆ భూమి మీద నూకలు ఉండేది ఆ రోజు మాత్రమే, భూమి మీద ఆ రోజు నుంచి ఇంకా నూకలు ఉండవని కూడా హెచ్చరించారు. మరి చూస్తూనే ఉన్నాము, ఎవరు ఆడబిడ్డ మీద అగత్యాలు చేసినా ఏం చేసినా సరే మరి అర్థం కావట్లేదు. వాళ్ళందరూ వాళ్ళు చెరువులో దూకేసి చచ్చిపోతున్నారు, లేకపోతే చెట్టుకు ఉరేసుకొని చనిపోవడం అయితే చూస్తున్నాం. ఇది చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో భయం. అంటే ఆడపిల్లల మీద భయం, ఏదైనా చెయ్యాలంటే వాళ్ళకి బాబు గారు లా అండ్ ఆర్డర్ ప్రకారము వీళ్ళకి శిక్షగా చేసేస్తారనే భయంతో, ఎక్కడ పోలీసులు ఎలాంటి శిక్ష వేస్తారనే భయంతో కూడా వాళ్ళంతా వాళ్ళే చెరువుల్లో దూకేసి మళ్ళీ ఉరేసుకొని కూడా చనిపోవడం అయితే చూస్తున్నాం. మరి కెమెరామెన్ నానితో శ్రావణి, 6R9 న్యూస్.